చిన్న పిల్లలు ఇలా పెరిగేటప్పుడు ఏది కావాలంటే అది తినొచ్చు. ఎందుకంటే బాగా పెరగాలి కదా. ఈ పెరుగుదల అయ్యాక ఇప్పుడు ఇలా పెరగచ్చు అనుకుంటే అదేంటిది? మన సంస్కృతిలో చెప్పారు ఎలా తినాలి. తిన్నప్పుడు సగం కడుపు కంటే కొంచెం ఎక్కువగా తినాలి. సగం అన్నారు కదా సద్గురు, నేను 5.5 అడుగులున్నాను కాబట్టి 2.30 అడుగులు తిన్నాను అని అంటారా? తినకూడదనో ఆహారాన్ని ఆస్వాదించకూడదనో కాదు. ఇలా 5 అడుగులు ఇలా 5 అడుగులా? మనిషి జన్మ అర్థమేంటంటే మనం జీవితాన్ని కొంచెం ఎరుకతో నడుపుదాం, అంతే కదా. శ్వాసని గమనించండి, ప్రాణాన్ని గమనించండి అని చెప్పే ముందు కనీసం ఆహారాన్ని గమనించలేకపోతే ఎలాగంటున్నా. రోజు ఆహారం లోపలికెళ్ళాలి, బయటికెళ్లాల్సింది బయటికెళ్ళాలి. ఈ మాత్రం మనకు శ్రద్ధ లేకపోతే బతకాలంటే శారీరకంగా, మానసికంగా, ప్రాణశక్తి పరంగా దృఢంగా ఉండాలి కదా.